హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు మిర్చి ధరలు తెలుసుకునే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. మిర్చి ధరలు, కొత్త మిర్చికి గిరాకీ ఎలా ఉంటుంది, అలాగే మిర్చి పంటల పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్ చూడడం వలన మిర్చి మార్కెట్, పత్తి మార్కెట్ ధరలు, అలాగే పంటలపైన ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఒక రైతు ఏ మందులు స్ప్రే చేసుకుంటా ఉన్నారు, ఏ వెరైటీలు వేసుకున్నారు, అలాగే ఏమేమి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు, ఆల్ ఇన్ఫర్మేషన్లు మన ఛానల్ ద్వారా రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఒక 5-10 నిమిషాలు వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి. ఆ మిర్చి జెండా పాట ఎంత అయింది, అసలు ఎలా కఠినంగా చేశారు, ఎంత కటకటతో అయింది అనేది మీరు ఆ జెండా పాట చూస్తే మీకు అర్థమవుతుంది. మేజర్గా ఇవాళ తేదీ నవంబర్ 14, 2024. జెండా కనుక చూసుకున్నట్లయితే ఏసీ దానికి 16,900 రూపాయలు జెండా చేశారు. కానీ డీలక్స్ ఉన్నట్లయితే తేజ రకము కొనుగోలు 16,000 రూపాయలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇవాళ ఉన్న మార్కెట్, నిన్న ఉన్న మార్కెట్ ఇవాళ లేదు, ఇవాళ ఉన్న మార్కెట్ రేపు ఉండబోదు. కాబట్టి ఇంకా విపరీతంగా అంటే కొత్త మిర్చి అయితే వస్తూ ఉన్నవి. కొత్త మిర్చి 13,000, 13,200 కొనుగోలు అవుతూ ఉన్నవి తేజాలు. ఇంకా మనకు రాబోయే రోజులలో మిర్చి ధరలు అనేది విపరీతంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నవి. అధికంగా పెట్టుబడులు అనేది పెట్టుకోవద్దు. మిరప తోటలు ఈ ఇయర్ వాతావరణం బాగుంది. అన్ని చోట్ల కూడా మిరప పంటలు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే మిరప తోటలు ఉన్నవి. అలాగే ఈ మిర్చి ధరలు తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అప్పట్లో ఈ మిర్చి పంట అనేది పండించేటోళ్ళు. అప్పుడు బాగా పండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే బాగుండేది. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మిర్చి పంటలు బాగా పండిస్తున్నారు కాబట్టి అప్పుడు రేట్ అయితే బాగుండేది. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రం చూసినా, ఏ స్టేట్ చూసినా, అంటే స్టేట్ అండ్ మనకు కంట్రీస్, వేరే కంట్రీస్లలో కూడా, వేరే దేశాలలో కూడా ఈ చైనా కానీ వేరే ఏదైనా కానీ అక్కడక్కడ పండించుకోగలుగుతున్నారు. కాబట్టి అలాగే ఎక్కడ చూసినా తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, సో గుజరాత్ కానీ వీళ్ళు కూడా మిర్చి పంటలు సాగు చేసి పండిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కేవలం ఏసీలు నిండేంత వరకే చూస్తూ ఉన్నారు. ఏసీలు నిండిన తర్వాత 20,000 ఉన్న మిర్చి దరిదాపులా 12,000 నుంచి 16,000 రూపాయల మధ్యలో కొనుగోలు అవ్వడం జరుగుతుంది. డీలక్స్ అయితే 16,000 రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నవి. ఇంకా రానున్న రోజుల్లో బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నవి. ఏసీలో స్టాక్ బాగా ఉన్నవి. ఏసీ డీలక్స్ 16,000, బెస్ట్లు 15,000, పిక్కలు, ఆయిల్ మీడియాలు 14,000 రూపాయల కంటే ఎక్కువ లేదు. తేజతాలు 7,000 నుంచి 8,500 మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూరు, షార్కు విపరీతమైన తగ్గిపోయినాయి. 10,000 నుంచి 11,000, 12,000 అలా కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇంకా కొత్త మిర్చి వస్తూ ఉన్నవి. తేజాలు 13,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. అండ్ మనకు 334 సూపర్ 10 ఈ లావు రకాలకైతే విపరీతమైన డిమాండ్ అయితే లేదు. ఎందుకంటే వాటికి కూడా తగ్గిపోయే అవకాశాలు బాగా ఉన్నవి. 10 నుంచి 12,000 లావులే. తేజాల 12,000 అయితే పోవచ్చు అని చెప్పి మనకు ఎక్స్పెక్టేషన్ చేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది బేయర్స్. అలాగే ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడా లేదు. ఓన్లీ బంగ్లాదేశ్ పార్టీ అండ్ లోకల్ మన ఏదైతే ఉందో లోకల్ అయితే లోకల్ పార్టీలు తీసుకోవడం జరుగుతుంది. ఆయిల్కి, వాటికి, వీటికి అనుకున్నంత క్వాలిటీ లేదు. ఏసీలో మీరు పెట్టిన స్టాక్ని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే 22,000 ఉన్నా కానీ ఏసీలలో పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇంకా రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నవి. రైతులు చాలా ఇవాళ వస్తుందేమో, రేపు వస్తుందేమో అని ఇబ్బంది పడ్డారు. కానీ ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి అమ్మాలనా ఉంచాలనా అనేది అది మీ యొక్క ఆలోచనపై డిమాండ్ చేసి ఉన్నది. నేనైతే ఏ రోజు ధరలు ఎలా ఉంటాయి అనేది చెప్పడం వరకే. కొనుగోలు చేసే బేయర్కే తెలియదు. వాళ్ళ స్టాకులు కూడా చాలా ఉన్నవి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా అనాలిసిస్ అనేది చేయలేరు. పంటలు బాగున్నవి. కాటన్ ధర చూసుకున్నట్లయితే మేజర్గా 6,800, 6,700 బెస్ట్ డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి. పాత పత్తి 7,000, అది కూడా ఆశాజనంగా అయితే కొనసాగడం జరుగుతుంది. ఫీల్డ్ అయితే బాగున్నాయి. ప్రతి ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాము. అండ్ మీరు ఇంట్లో కూర్చొని ఏ ఏజెంట్ని ఫోన్ చేసి మిర్చి ధరలు తెలుసుకునే బదులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎప్పుడు కూడా 8 లోపల మీకు లైవ్ మార్కెట్ అయితే అందిస్తాను. లైక్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. మీరు అప్పులు పాలవ్వి అవి కొట్టండి ఇవి కొట్టండి, ఏది కొట్టినా అవే టెక్నికల్స్ అవే మందులు. ఏది పెద్ద పెద్ద 3,000 2,000 పెట్టి ఇల్లు చూపిస్తున్నారు యూట్యూబ్లో, వాళ్ళు చూపిస్తున్నారు అని చెప్పి మీరు ఆగమవ్వద్దు. మందుల షాప్ వాళ్ళని బాగుపెట్టద్దు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడే అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు గెదర్ చేసి చెప్తా ఉన్నాను. సో ఏదైనా జెన్యున్గా చెప్పడం నా యొక్క అలవాటు కాబట్టి మీకైతే తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు స్వాములు. చేయలేపు అధ్యక్ష హలో 100 రూపాయలు 16,100 16,100 పట్టు తిప్పి పైకి 16,100 16,100 16,100 100 రూపాయలు 100 రూపాయలు 16,100 16,200 300 400 400 500 సింగిల్ 600 700 800 16,800 16,800 16,800 900 16,800 ఎన్ని బస్తాలు లాభం తల చేయండి రండి 800 ఆ పాటే నేనే ఉంటాను, నేను మాట్లాడుతుంటా 16,800 16,800 800 ఎవరు పాట ఉంది ఇక్కడే 16,800 16,800 800 రమేష్ గారు ఒక మాట అడగటానికి ఏముంది? 3 సార్లు అంట 17 మీద ఆ పాడేనా 800 16,800 800 రాసు మీరు 16,800 16,800 800 రానియండి, భర్తీ రానియండి. నిన్న మన రానియండి సార్. 16,800 భర్తీ మళ్ళీ ఎవరు లేరుగా 800 కానివ్వండి సార్, మార్కెట్ కానివ్వండి. 16,800 ప్రైవేట్ పెండాడు 16,800 మరి అంతే మరి 800 కానివ్వండి, ఎవరు కానివ్వండి 800 సందీపనా 800 800 16,800 కానివ్వండి 850 850 ఒక పాట మీదే 7,000 కొట్టేస్తాను. ఎంత 17,000 అదే పెట్టుకుంటా ఏం కాదు. 850 ఉన్నది దానికి ఉన్నదండి 850 850 సందీప్ 850 16,850 850 9 రూపాయలు పెట్టుకోండి. 900 1 2 3